morning, all of you. Good morning, sir. Good morning, all of you. Good morning, sir. అవునా సరే, కొంచెం బాగుంటుంది. మీరు అందరూ మైక్లో మాట్లాడి నేను మాట్లాడకపోతే బాగుంటుంది కదా. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మా మెంబర్స్కి, అలాగే మా ఎంప్లాయీస్కి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సో ఈరోజు దాదాపుగా 2.5 సంవత్సరం పైసల గురించి ఈ సంస్థని ప్రారంభం నుంచి సక్సెస్ఫుల్ గా నడపడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా ఇంటర్నల్ ప్రొడక్ట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సో మాకిచ్చిన పర్మిషన్స్ ప్రకారంగా, మాకిచ్చిన నామ్స్ ప్రకారంగా యాక్చువల్ గా ఎన్బిఎఫ్సి కంట్రోల్లో మేము ఉంటామండి. ఎన్బిఎఫ్సి కంట్రోల్లోనే మేము వర్క్ చేస్తాము. ఎంసీఏ మానిటరింగ్ అయితే మనకు ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, దాని ద్వారానే రిజిస్టర్ అవుతాము. సో భారతదేశంలో ఉన్న ఫినాన్షియల్ సమస్యలన్నింటి కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగానే నడవడం జరిగింది. మనం కూడా ఆ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగానే వర్క్ చేస్తున్నాము. సో ఆర్బీఐ ఏంటండి, ఎన్బిఎఫ్సి ఏంటండి, ఎంసీఏ ఏంటంటే మన భారతదేశంలో ఈ ఎకనామిక్ సంస్థని నడిపేయి, ఆర్థిక సంస్థలు నడిపే 300 పైచిలుకు సంస్థలు ఉన్నాయండి వీటిని మానిటరింగ్ చేయడానికి. ఇందులో ప్రతి ఒక్క సంస్థ, ఆర్థిక సంస్థ ఏదో ఒక సంస్థ నుంచి గైడ్లైన్స్ ప్రకారంగా పనిచేయాలా, ఏదో ఒక సెక్టార్లోనే మనం పనిచేయాలి. కాబట్టి సో ఎన్బిఎఫ్సి కింద మనం కంట్రోల్లో ఉంటాము, ఎంసీఏలో మనం రిజిస్టర్ అవుతాము. సో సెక్టార్ అయితే మనకి ఎంసీఏలోనే ఉంటాము, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మనం పనిచేస్తాము. సో అలాగే ఈరోజు ఇదివరకు పరిస్థితి అయితే మేము దాంట్లో పనిచేస్తున్నాం, దీంట్లో పనిచేస్తున్నాం, దీని కింద వర్క్ చేస్తున్నాం చెప్పే పరిస్థితులు. ఈరోజు అలా కాదండి. అరచేతిలో ప్రపంచాన్ని చూసుకోవచ్చు. నిజంగా లీగల్ గా వీళ్ళకి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, లీగల్ గా ఏ సంస్థ నడవాలన్నా కూడా లీగల్ గా 100% క్లారిటీ ఉండాలా. సో ఎటువంటి అపోహలు ఎవరికి ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఎంసీఏ పోర్టల్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆ సంస్థ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తాయి. అలాగనే మన సంస్థ కూడా మన రజా హిందుస్థాన్ నిధి లిమిటెడ్ అండ్ క్వాసీ బ్యాంక్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉంటాయి. అది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. అలాగే మన వెబ్సైట్ లో కూడా ఉంటాయి. సో ఎటువంటి అపోహలు ఉన్నా కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో దీంతో పాటు ముఖ్యంగా ఈ రోజు మనం ఈ వేదికని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి మనకిచ్చిన నామ్స్ ప్రకారంగా, మనకిచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే మేము నడపడం జరిగింది, ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. సో దీంతో పాటు ఈరోజు సో ఒక 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తుంటే సో ఒక నేషనల్ బ్యాంక్ తో టైఅప్ చేసి మిగతా అన్ని రకాల సేవలు ఈ ప్రజలకు అందించాలా, మా మెంబర్స్కి, మా స్వయంలాషులకి వీళ్ళందరికీ కూడా అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక నేషనల్ బ్యాంక్ తో మనం టైఅప్ అవడం జరిగింది. సో ఒక 2 సంవత్సరాలు మనం ప్రయత్నిస్తుంటే రీసెంట్ గా మనకి 1 మంత్ బ్యాక్ మనకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వర్చువల్ సర్వీసెస్ అండి, అంటే మొబైల్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, సేవింగ్ అకౌంట్స్ ఇప్పటిదాకా మన ఇంటర్నల్ గానే సర్వీసెస్ మా దగ్గర, అంటే మా బ్రాంచ్ నుంచి మా కస్టమర్, ఈ కస్టమర్ ఇంకో కస్టమర్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇట్లాంటి సర్వీసెస్ అన్ని ఉండే. ఇప్పుడు ఆల్ బ్యాంక్స్ తో మనం ఏదైనా కూడా సర్వీసెస్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ పేమెంట్స్, మా బ్యాంకు నాకు సేవింగ్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అయినా కూడా సర్వీస్, ఆల్రెడీ మన నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే కింద ఎలా ఉన్నాయో ఫోన్ పేలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ డిజిటల్ సర్వీసెస్ దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి అతిథిగా ఢిల్లీ నుంచి గగన్దీప్ సింగ్ మన చార్టెడ్ అకౌంట్ గారు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి తను ఇక్కడికి రావడం జరిగింది. దాని గురించి మనస్ఫూర్తిగా తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫైనాన్షియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోయపాటి బాలు, డాక్టర్ బోయపాటి బాలు గారు. సో అలాగే దీంతో పాటు అతను నేషనల్ మీడియా ప్రతినిధిగా ఉంటారు. అతను సొంత ఛానల్ కి సిఇఓ, ఎస్టీవీ అనే టీవీ ఛానల్ అతనిది. సో అతన్ని కూడా సో ఇలాగని చెప్పి ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు డాక్టర్ బోయపాటి బాలు గారు కూడా తెలుసుకుంటున్నాము. అలాగే ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి మా వెన్నట్టు నుండి లీగల్ గా ఎలా ముందరికి వెళ్ళాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి ఓ శ్రీనివాసరావు గారు మా వెన్నట్టు నుండి మమ్మల్ని ముందరికి నడుపుతూ ఎక్కడ ఏదైనా జాగ్రత్త తీసుకు ఎలా ముందరికి వెళ్ళాలని మా వెన్నట్టు ఉన్నందుకు మనస్ఫూర్తిగా అతనికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సంస్థ స్థాపించక ముందల నుంచి ఇలాంటి ఏదో ఒక సంస్థ మనం స్థాపించాలా, ఎంతకాలం ఎవరి దగ్గర మనం పనిచేస్తాము,
ఇలాగే మనం ఏదో ఒకటి చేయాలా, మన ఊర్లో మన లోకల్లో 10 మందికి ఉపాధిని కల్పించాలా అని ఒక ఆలోచన నాకు వచ్చినప్పుడు, సో నా మిత్రుడు తోటకూర యశ్వంత్ కుమార్ గారు ఈరోజు ఈ సంస్థకి డైరెక్టర్ అండ్ జనరల్ మేనేజర్ మనస్ఫూర్తిగా నా ఆహ్వానాన్ని మన్నించి నా మాటలని విని దీని గురించి ఆలోచించండి సార్, మీరు ఇది ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగితే ఎంతో మందికి మనం ఉపాధిని కల్పించవచ్చు, ఎంతో మందికి మనం ప్రజాసేవ ప్రజలు మంచి సేవలు అందించవచ్చు. మంచి నిర్ణయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను వెన్నంటి నా అనుగ్రహించినందుకు ఆ యశ్వంత్ కుమార్ గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సంస్థ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు మాతో ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా స్టాఫ్, మార్కెటింగ్ స్టాఫ్ కానివ్వండి, అడ్మిన్ స్టాఫ్ కానివ్వండి, ఏదైతే మేము ప్రోడక్ట్స్ ఇచ్చామో, ఏదైతే మా సిస్టమ్స్, ఏదైతే మా నామ్స్ ప్రకారంగా లోబడి పనిచేయాలన్నామో తూచా తప్పకుండా మా ప్రతి ఒక్క మేము ఇచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళు ఏదైతే మా నామ్స్కి లోపడే ఈ రోజు సక్సెస్ఫుల్ గా ముందరికి తీసుకెళ్తున్న మా స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వకంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అసలు ఈ సంస్థ ఇటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఎక్కడెక్కడో హెడ్ ఆఫీసులు బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు, బాంబే, ఢిల్లీ ఇలా స్థాపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న ప్రాంతాల్లో స్థాపిస్తే దానికి అంత రెప్యుటేషన్ రాదండి. సో అయినా ఆ ఉద్దేశం ఆల్రెడీ మేము యాక్చువల్గా నేను విజయవాడలో ఉంటాను. సో ఇటువంటి పెద్ద బెంగళూరులో బిజినెస్లు ఉన్నాయి, ఇలా తిరుగుతా చేస్తూ ఉంటాం. అయినా కూడా నేను పుట్టిన నా గడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పేసి హెడ్ ఆఫీస్ నా ఊర్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ హెడ్ ఆఫీస్ స్థాపించడం జరిగింది. సో నాకెంతో గర్వంగా ఉంది ఈ ఊర్లో హెడ్ ఆఫీస్ స్థాపించినందుకు. గర్వంగా ఎలాగంటే